ఏ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయినా సరే వాళ్ళు తయారు చేసుకునే మొబైల్ ఫోన్స్ని పూర్తిగా వాళ్ళే తయారు చేసుకోలేరు. కొన్ని పార్ట్స్ వాళ్ళు సొంతంగా డిజైన్ చేసుకున్నప్పటికీ చాలా వరకు పార్ట్స్ని వాళ్ళు వేరే థర్డ్ పార్టీ కంపెనీస్ నుంచి సోర్స్ చేసుకుంటుంటారు. హాయ్, వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తిసాగర్. యాపిల్ యొక్క ఐఫోన్ కానీ, శాంసంగ్ కానీ లేదా వేరే ఏ బ్రాండ్ అయినా సరే ఒక్క స్మార్ట్ ఫోన్ అమ్మితే వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, అలాగే ఇయర్లీ కూడా ఈ మొబైల్ బ్రాండ్స్ అన్నిటికీ ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఒక స్మార్ట్ ఫోన్ తయారు చేసేటప్పుడు ఈ మొబైల్ కంపెనీస్కి ఒక్కొక్క పార్ట్ ఇండివిజువల్గా సోర్స్ చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది, టోటల్గా మొబైల్ అంతటికీ కలిపి ఎంత ఖర్చు అవుతుంది, ఇంకా ఈ బ్రాండ్స్ అడ్వర్టైజింగ్కి, ప్రమోషన్కి ఎంత ఖర్చు చేస్తాయి, ప్యాకేజింగ్కి, షిప్పింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ తీసేస్తే ఈ కంపెనీస్కి ఎంత ప్రాఫిట్ మిగులుతుంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మీలో ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను, కాబట్టి మన ఛానల్కి అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జనరల్గా ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్స్లో ప్రాసెసర్స్ కంపెనీస్ థర్డ్ పార్టీ సప్లయర్స్ నుంచి తీసుకోవడానికి 4,000 రూపీస్ నుంచి 12,000 రూపీస్ వరకు ఖర్చు అవుతుంది. యాపిల్ కంపెనీ వాళ్ళు వాళ్ళ ప్రాసెసర్స్ని వాళ్ళే బిల్డ్ చేసుకుంటుంటారు. అలాగే శాంసంగ్ కూడా ఎక్సినోస్ అనే పేరుతో వాళ్ళ ప్రాసెసర్ని వాళ్ళే బిల్డ్ చేసుకుంటారు. కానీ అన్ని మొబైల్స్లో ఈ ఎక్సినోస్ ప్రాసెసర్నే వాడకుండా కొన్ని మోడల్స్లో ఈ ఎక్సినోస్ ప్రాసెసర్ని వాడుతూ కొన్ని మోడల్స్లో మాత్రం థర్డ్ పార్టీ ప్రాసెసర్స్ అయితే వాడుతుంటారు. ఇలా సొంతగా బిల్డ్ చేసుకునే ప్రాసెసర్స్కి కాస్ట్ సపరేట్గా ఉంటుంది. అది కూడా థర్డ్ పార్టీ ప్రాసెసర్స్ కంటే తక్కువేం కాదు. ప్రతి స్మార్ట్ ఫోన్లో అన్నిటికంటే కాస్ట్లీ పార్ట్ ఈ ప్రాసెసరే ఉండేది ఎన్నో సంవత్సరాల నుండి. కానీ రీసెంట్గా అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఆ ట్రెండ్లో చాలా మార్పులు వస్తున్నాయి. దానికి మెయిన్ రీజను ఇప్పుడు వస్తున్న స్మార్ట్ ఫోన్స్లో ప్రతి ఒక్క పార్ట్లో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ విషయం చూసుకుంటే ఎల్సీడీ, తర్వాత ఎల్ఈడి, తర్వాత AMOLED, SAMOLED, OLED లాంటి లేటెస్ట్ స్క్రీన్స్తో పాటు గొరిల్లా ఆర్మర్ ప్రొటెక్షన్, ఇంకా యాంటీ రిఫ్లెక్టివ్ లేదా యాంటీ గ్లేర్ లేయర్స్ కూడా వాడడం వల్ల లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్లో స్క్రీన్స్ యొక్క కాస్ట్ స్టార్టింగ్ 3,000 నుంచి లేటెస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్స్లో 20,000 వరకు కూడా ఖర్చు అవుతుంది, కేవలం స్క్రీన్స్కి, డిస్ప్లేస్కి మాత్రమే. అలాగే కెమెరా మాడ్యూల్స్లో కూడా ప్రతి సంవత్సరం వచ్చే ఇంప్రూవ్మెంట్స్ వల్ల కెమెరా కాస్ట్ కూడా స్టార్టింగ్ 2,000 రూపీస్ నుంచి ఫ్లాగ్షిప్ మొబైల్స్లో 12,000 రూపీస్ వరకు కూడా పెరిగింది. ఈ రేట్స్ అన్నీ కూడా నేను చెప్తున్నది అప్రాక్సిమేట్గా అనమాట. మొబైల్ కాస్ట్ని బట్టి ఈ రేట్స్ కూడా మారుతుంటాయి. 10,000 రూపాయల మొబైల్కి ఒక రకంగా, 50,000 రూపాయల మొబైల్కి ఒక రకంగా, అలాగే 1,00,000 రూపాయల మొబైల్కి ఇంకో రకంగా ఉంటాయి. ఇవన్నీ కొంచెం యావరేజ్ చేసి మినిమం ఎంత అవుతుంది, మ్యాక్సిమం ఎంత అవుతుంది అని చెప్తున్నాను. ఒక స్మార్ట్ ఫోన్ని ఏ బ్రాండ్ అయినా సరే పూర్తిగా వాళ్ళే డిజైన్ చేసుకొని అందులో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా వాళ్ళే క్రియేట్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్ అనమాట. యాపిల్, శాంసంగ్ లాంటి బ్రాండ్స్ కూడా వాళ్ళ మొబైల్స్ని వాళ్ళే డిజైన్ చేసుకున్నప్పటికీ అందులో వాళ్ళు యూజ్ చేసుకునే చాలా పార్ట్స్ని థర్డ్ పార్టీ కంపెనీస్ నుంచి సోర్స్ చేసుకుంటుంటాయి. వీటిలో శాంసంగ్, యాపిల్ లాంటి కంపెనీస్ వాళ్ళ ప్రాసెసర్స్ని కూడా వాళ్ళే డిజైన్ చేసుకుంటారు. శాంసంగ్ వాళ్ళు ఎక్సినోస్ పేరుతో వాళ్ళ ప్రాసెసర్ని వాళ్ళు డిజైన్ చేసుకుంటే, యాపిల్ వాళ్ళు అలాగే వాళ్ళ ఏ సిరీస్, M సిరీస్ చిప్సెట్స్ని వాళ్ళే డిజైన్ చేసుకుంటుంటారు. అలాగే OS విషయంలో కూడా యాపిల్ వాళ్ళకి వాళ్ళ సొంత iOS ఉంది, దీన్ని వాళ్ళే డిజైన్ చేసుకుంటుంటారు. కాబట్టి కాస్ట్ విషయంలో కూడా దీనికి వాళ్ళకి చాలా కాస్ట్ అవుతుంటుంది. మిగతా బ్రాండ్స్ అన్నీ కూడా గూగుల్ వాళ్ళ Android OS వాడుకోవడానికి గూగుల్ వాళ్ళకైతే 1,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు లైసెన్సింగ్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ ఓఎస్ని వీళ్ళు ఆండ్రాయిడ్ దగ్గర నుంచి తీసుకుని దాన్ని కస్టమైజ్ చేసుకుని వీళ్ళ ఓఎస్కి సంబంధించిన పేరు పెట్టుకుంటుంటారు. ఆక్సిజన్ ఓఎస్ కావచ్చు, OnePlus వాళ్ళ కలర్ ఓఎస్ కావచ్చు, One UI కావచ్చు, Xiaomi వాళ్ళ హైపర్ ఓఎస్ కావచ్చు, ఇలాగనమాట. ఇకపోతే ర్యామ్ అండ్ స్టోరేజ్కి యావరేజ్గా ఈ కంపెనీలు 2,000 నుంచి 8,000 రూపీస్ వరకు అయితే ఖర్చు చేస్తుంటాయి. అలాగే R&D అండ్ డిజైన్కి కూడా 5,000 నుంచి 15,000 రూపీస్ వరకు అయితే కంపెనీస్కి ఖర్చు అవుతుంటుంది. ఇక్కడ మనం నోట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ పార్ట్స్కి వీళ్ళు స్పెండ్ చేసే అమౌంట్లో డిఫరెన్స్ వల్ల వీళ్ళకి వచ్చే ప్రాఫిట్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఫ్లాగ్షిప్ మొబైల్స్కి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంటుంది, మిడ్ రేంజ్ మొబైల్స్కి కొంచెం తక్కువ ప్రాఫిట్ ఉంటుంది, అలాగే బడ్జెట్ మొబైల్స్కి ఇంకా తక్కువ ప్రాఫిట్ వస్తుంటుంది. ఇక మొబైల్ యొక్క బాడీ మెటీరియల్ కూడా దాని బడ్జెట్ రేంజ్ని బట్టి మారుతుంటుంది. రేట్ని బట్టి ప్లాస్టిక్ బాడీ కావచ్చు, మెటల్ బాడీ కావచ్చు, లేదా గ్లాస్ బ్యాగ్ కావచ్చు, ఇలా రకరకాల వేరియేషన్స్ వల్ల వీటి రేట్స్ 1,500 నుంచి 8,000 వరకు ఉంటుంది. అలాగే మొబైల్లో వాడే బ్యాటరీ కూడా స్టార్టింగ్ 800 నుంచి 3,500 రూపాయల వరకు కూడా ఉంటుంది. ఇకపోతే స్పీకర్స్లో డాల్బీ అట్మాస్, స్టీరియో లాంటి ఫీచర్స్ వల్ల వీటి ప్రైస్ కూడా 500 నుంచి 3,000 వరకు ఉంటుంది. ఇకపోతే ఫింగర్ ప్రింట్ సెన్సారు, గైరోస్కోపు, ఫేస్ అన్లాక్ లాంటి సెన్సార్లు ఎన్నో వాడుతుంటారు. ఈ సెన్సార్లన్నిటికీ కలిపి 500 నుంచి 3,000 రూపాయల వరకు కంపెనీస్ స్పెండ్ చేస్తుంటాయి. అలాగే షిప్పింగ్, ప్యాకేజింగ్, డిస్ట్రిబ్యూషన్ లాంటి వాటికి కూడా ఒక్కొక్క మొబైల్కి 1,000 రూపీస్ నుంచి 4,000 రూపీస్ వరకు ఖర్చు అవుతుంది. మొబైల్ యొక్క తయారీకి ఒక్కటే కాకుండా ప్రతి ఒక్క బ్రాండ్ మార్కెటింగ్కి, అడ్వర్టైజింగ్కి, ప్రమోషన్కి చాలా ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. వీటికి అయ్యే ఖర్చు ప్రతి ఒక్క మొబైల్కి సుమారుగా 2,000 నుంచి 10,000 రూపాయల వరకు ఉంటుంది.
ఈ ఖర్చులన్నీ బాను ఈ మొబైల్ బ్రాండ్స్కి రఫ్గా బడ్జెట్ మొబైల్కి అయితే 1000 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఫ్లాగ్షిప్ మొబైల్స్కి అయితే 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా ప్రాఫిట్ వస్తుంటుంది. ఈ మొబైల్ బ్రాండ్స్ అన్నింటిలోకి ఒక్కొక్క మొబైల్కి ఎక్కువ ప్రాఫిట్ వచ్చేది యాపిల్ కంపెనీకి అని చెప్పుకోవాలి. ఈ బ్రాండ్లో ప్రతి మొబైల్ తయారీకి 50,000 రూపాయల వరకు ఖర్చు అయితే వీళ్ళు అమ్మేది సుమారుగా 1,00,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు కూడా ఉంటుంది. సో వీళ్ళ ప్రాఫిట్ రఫ్గా 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంటుంది. శాంసంగ్ యొక్క ఫ్లాగ్షిప్ మొబైల్స్ కూడా వాళ్ళకయ్యే ఖర్చు 50,000 రూపాయల వరకు ఉంటే వీళ్ళు అమ్మే రేటు 1,00,000 రూపాయల పైనే ఉంటుంది. కాబట్టి ఈ ఫ్లాగ్షిప్ మోడల్స్ మీద వీళ్ళకి వచ్చే ప్రాఫిట్ కూడా 50,000 రూపాయల పైనే ఉంటుంది. ఇక రెడ్మీ, రియల్మీ లాంటి బ్రాండ్స్లో మిడ్ రేంజ్ మోడల్స్ చూసుకుంటే వీళ్ళకయ్యే ఖర్చు 12,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు ఉంటుంది. వీళ్ళు అమ్మే రేట్ వచ్చేసి 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు ఉంటుంది. సో వీళ్ళకి వచ్చే ప్రాఫిట్ 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు కూడా ఉంటుంది. ఇక రెడ్మీ 10 లాంటి బడ్జెట్ మొబైల్స్ విషయం చూసుకుంటే వీళ్ళకి అయ్యే ఖర్చు 6,000 రూపాయల నుంచి 8,500 రూపాయల వరకు ఉంటుంది. సో ఈ మోడల్స్ మీద వీళ్ళకి వచ్చే ప్రాఫిట్ 500 రూపాయల నుంచి 1,500 రూపాయల వరకు ఉంటుంది. ఈ మొబైల్స్ మీద ఇంత తక్కువ ప్రాఫిట్ అయితే ఎలా అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. తక్కువ బడ్జెట్లో ఈ బ్రాండ్స్ అన్ని అమ్మే మొబైల్స్లో వీళ్ళు ఎక్కువగా బ్లోట్వేర్ అయితే వాడుతుంటారు. ఈ లో బడ్జెట్ మొబైల్స్లో ఈ కంపెనీస్కి ఇంత తక్కువ ప్రాఫిట్ ఏంటి అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ ప్రైస్ రేంజ్లో అమ్మే మొబైల్స్లో ఈ కంపెనీస్ కూడా చాలా బ్లోట్వేర్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. అంటే మనం మొబైల్ కొన్నప్పుడు ఆ మొబైల్లో మనకు అవసరం లేనటువంటి రకరకాల యాప్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. ఈ యాప్స్ నుంచి అయితే కస్టమర్స్కి వాళ్ళ మొబైల్స్లో రకరకాల యాడ్స్ అయితే డిస్ప్లే అవుతుంటాయి. ఈ విధంగా ఈ యాడ్స్ డిస్ప్లే చేయడానికి కూడా ఈ యాప్స్ అన్ని కంపెనీస్కి ఎంతో కొంత అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ కంపెనీస్కి వచ్చే ప్రాఫిట్ కూడా ప్రతి మొబైల్ నుంచి సుమారుగా 1,000 రూపాయల నుంచి 1,500 రూపాయల వరకు ఉంటుంది. అలాగే ఈ మొబైల్ కంపెనీస్ అన్నీ కూడా కేవలం మొబైల్ సేల్స్ మీదే వీళ్ళ ప్రాఫిట్స్ కోసం డిపెండ్ అవ్వవు. ఆ మొబైల్కి అవసరమైన ఛార్జర్స్, కేబుల్స్, బ్యాక్ కేసెస్ లాంటి రకరకాల యాక్సెసరీస్ అమ్మడంతో పాటు వీళ్ళ ప్రోడక్ట్ లైనప్లో TWS ఇయర్బడ్స్, స్మార్ట్ వాచెస్ లాంటి ప్రోడక్ట్స్తో పాటు క్లౌడ్ స్టోరేజ్ లాంటి సర్వీసెస్ కూడా కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తుంటారు. కస్టమర్స్ అయితే ఈ సర్వీసెస్ వాడుకోవాలంటే ఎంతో కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఎక్స్టెండెడ్ వారంటీ లాంటి సర్వీసెస్ కూడా ఈ కేటగిరీ కిందకే వస్తాయి. మొబైల్ కంపెనీస్ బడ్జెట్ రేంజ్లో ఉన్న మొబైల్స్ని తక్కువ ప్రాఫిట్తో అమ్ముకున్నా కూడా ఈ మొబైల్ కంపెనీస్కి ఓవరాల్గా ఎక్కువ ప్రాఫిట్ రావడానికి కారణం ఇదే. ఇక ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీల ఇయర్లీ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే యాపిల్ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ 7 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. అలాగే శాంసంగ్ వాళ్ళ ప్రాఫిట్స్ కూడా సుమారుగా 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. అలాగే షామీ వాళ్ళు 30 నుంచి 50,000 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తే ఒప్పో, వివో లాంటి కంపెనీ వాళ్ళు 20,000 కోట్ల నుంచి 40,000 కోట్ల రూపాయల వరకు ప్రాఫిట్ సంపాదిస్తుంటారు. ఇకపోతే OnePlus వాళ్ళు కూడా 10,000 కోట్ల నుంచి 20,000 కోట్ల రూపాయల వరకు ప్రాఫిట్ సంపాదిస్తే రియల్మీ వాళ్ళు కూడా సుమారుగా 10,000 కోట్ల రూపాయల వరకు ప్రాఫిట్స్ చూస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ అన్ని కూడా ఈ విధంగా మన నుంచి డైరెక్ట్గా వచ్చే సేల్స్ నుంచే కాకుండా ఇండైరెక్ట్గా కూడా కొన్ని రకాలుగా సంపాదిస్తుంటారు. అదేంటంటే ఈ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ యూజర్స్ నుంచి అయితే వాళ్ళ డేటాని కలెక్ట్ చేస్తుంటారు. ఈ డేటాని వేరే వాళ్ళకి అమ్ముకోవడం వల్ల కానీ లేదా వీళ్ళే ఆ డేటాని ఇల్లీగల్గా యూజ్ చేసుకోవడం వల్ల కానీ ఎక్కువ ప్రాఫిట్స్ అయితే సంపాదిస్తుంటారు. ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనిపిస్తే మీరు ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను. వాటి కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.